వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ మీద కార్మిక్స్ నెగిటివ్ ఎనర్జీస్ వాడి డబ్బులు పోగొట్టుకున్నారంట. కానీ మిమ్మల్ని తప్పించలేకపోయారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ? ఏం చేశారు? ఏ విధంగా చేశారు? దేనికోసం చేశారు? ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మీద ఒక కార్మిక్ చేసిన ఏదైతే స్పిరిచువల్ అటాక్స్ ఉన్నాయో ఈ రివర్స్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారంట. మీకేమో సంఘంలో గౌరవం పెరిగింది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. వాళ్ళు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఈ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయంట. క్రియేట్ చేద్దాం అనుకున్నారంట, కానీ బోర్లా పడ్డారు. మిమ్మల్ని ఏడిపించాలి ఎలాగైనా సరే అని చెప్పి ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. మీ జీవితంలో నిలబడిపోతున్నారు అని చెప్పి మీకు ఏదైతే రావాల్సింది 4 చేతులతో మీరు సంపాదిస్తున్నారు కదా, సో 4 చేతులతో మీరు సంపాదించకూడదు. ఎలాగైనా సరే మీకు సంపాదన అనేది ఆగిపోవాలి, మీ పేరు అనేది అడ్డం తిరగాలి, మీకు అవకాశమే నిలబడకూడదు మీరు అని చెప్పి చేశారంట. నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట. అవకాశం లేదు వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా కూడా. అనుకుంది జరగలేదండి. వాళ్ళు ఏదైతే చేద్దామని అనుకున్నారో అది జరగలేదు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మిమ్మల్ని వెనకకి తిరిగి చూసేలా చేద్దామని చేశారంట, కానీ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు మీకు డబ్బులు రాకుండా చేయాలని. అన్ని రకాలుగా అవకాశాలు చూస్తున్నారంట. ఎవరు ఏంజల్ వాళ్ళు? ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? ఇంట్లో వాళ్ళ. బయట వాళ్ళు బాధ పెట్టలేరు, ఇంట్లో వాళ్ళు మీకు వచ్చే డబ్బుల్ని ఆపలేరు అని చెప్పి చెప్తున్నారు ఏంజల్స్. ఇద్దరునండి, బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు కలిసి మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని స్థిరపడిపోదాం అనుకున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ పరువు తీయాలి అనుకున్నారంట. ఎవరైతే చేశారో వాళ్ళ పరువే పోయిందండి. ఇద్దరు బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు యంగ్ పర్సన్స్ అండి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో చేయలేకపోయారు. ఈ విధంగా ఉందండి మీ ఎనర్జీ. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేకపోయారండి. బాటమ్ ఆఫ్ ద డెక్. ఇది క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. ఈ విషయంలో ఎవరైతే పర్సన్ ఉన్నారో నైబర్ అండి, ఇంకొక పర్సన్ నైబర్, బయట వాళ్ళు నైబరు, ఇంకొకరు ఇంట్లో వాళ్ళు. అనుకుంది జరగలేదు. ఏంజల్స్ ఓకే, రివార్డ్స్ రాకూడదని చెప్పి చేశారు కదా. అవును అని చెప్తున్నారు. మీకు వెనుపోటు వేద్దామని అనుకున్నారంట, బట్ అది జరగలేదు. ఏంజల్ ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? అవకాశం లేదండి. ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు. మీరు ఏదో చేశారు అని చెప్పి చూపిద్దాం అనుకున్నారంటే దానికి అవకాశం లేదు. సెలబ్రేషన్ చూపిస్తుందండి. మీరు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటారు. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయకుండా వాళ్ళు మీ మీద స్పిరిచువల్ అటాక్ చేస్తున్నారు కదా. సో అందుకని చెప్పి ఏంజల్ ఏం చేశారంటే మీకు జస్టిస్, వాళ్ళకి జడ్జిమెంట్. వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి చూసినందుకు వాళ్ళకి పనిష్మెంట్. మీకేమో సెలబ్రేషన్, త్వరలోనే ఒక గుడ్ న్యూస్, మనీ లేదా గిఫ్ట్, ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, లేదా మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న దానికి ఒక దారి అనేది కనిపిస్తుంది. మీరైతే ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకేనా? మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రాకూడదు అని చెప్పి గొడవలు పెట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారంట. బట్ నెగిటివ్ ఎనర్జీస్ వాడి గొడవలు పెట్టుకొని అలాగే మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అందుకని దారి కోసం చూస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్? పార్ట్నర్షిప్ అనేది అడ్డం తిరగాలి అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి. వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టేసి వాళ్ళు కనిపించకుండా పారిపోదాము అని. ఛాన్సే లేదండి. ఎలాంటి వాళ్ళు తరిమి కొడుతున్నారు. వాళ్ళు ఎక్కడికి పారిపోలేరండి. అది వాళ్ళ ఆలోచనలు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పారిపోవచ్చు కనిపించకుండా అని.
వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి. ఇదిగోండి తలకిందులు అయిపోయారు. ఎవరైతే చేశారో వాళ్ళ పని తలకిందులు అయిపోయింది. వాళ్ళ మనీకి సంబంధించి చేసిన వాళ్ళకి మనీ లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, మనీ పోగొట్టుకున్నారు. ఎస్, ఈ విధంగా ఉన్న మిమ్మల్ని ఈ విధంగా చేద్దాం అనుకున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసి మీ పని ఆపడం కోసం మీ ఇంట్లో ఎవరైతే మొదలు పెట్టారో ఈ ఆటని వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోయింది. అందుకని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని ఈ విషయంలోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని కూడా తలకిందులు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి. ఓకేనా. ఇందులో సపరేషన్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. బట్ ఏంటి అంటే వాళ్ళు తప్పించలేరు. తప్పించడానికి అసలు మొదలే లేదు, పర్మిషన్ కూడా లేదని ఏంజల్ చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళందరూ కలిసి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఇల్లు వదిలి కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? రిమైన్ పాజిటివ్ అండి. పాజిటివ్గా ఉండండి. వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఓకేనా. మీ లైఫ్లో పార్ట్నర్షిప్ పర్సన్ లేకుండా చేయాలి అని అవకాశాల కోసం వెతుక్కుంటున్నారంట. కానీ వాళ్ళు చేసింది ప్రతిదీ కూడా మీకు మనీనే తెచ్చిపెడుతుంది. వాళ్ళు చేసింది ఏది కూడా మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించదండి. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి మించింది మీకోసం ఎదురు చూస్తుంది అని చెప్తున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు అన్నీ కూడా తెలుస్తాయి. మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారు, ఏదైనా దేవుడిని అడిగినా, దారి చూపించమని లేదా ఆన్సర్స్ అడిగినా సరే అన్నీ కూడా త్వరలోనే మీ దగ్గరికి వస్తాయి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఏంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సక్సెస్ అనేది పక్కా అండి. మీ లైఫ్లో సక్సెస్ అనేది పక్కా, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఒక 2 minutes ఆలోచించుకోండి, ప్రశాంతంగా ఆలోచించుకోండి, అన్ని వైపులా ఆలోచించుకోండి. చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అండ్ ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి. 0707 పక్కా బిగ్ చేంజెస్ అనేవి వస్తాయండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని చేయండి అని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ పాత్ క్లియర్గా ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు ధారాళంగా చేసుకోండి అని చెప్తున్నారు. హెల్త్ మీద కూడా ఫోకస్ చేయండి. అప్పుడప్పుడు చిన్న చిన్న డ్రింక్స్ తాగటం లేదా ఆకుకూరలు తినటం ఇలా రెగ్యులర్గా చేసే దాంట్లో ఏదో ఒక చిన్న యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. హెల్త్ అనేది రికవరీ అయిపోతుందని కూడా చెప్తున్నారు. ఓకేనా. మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ కావచ్చు, మీ హెల్త్ కావచ్చు, అది రికవరీ అయిపోతుంది అని చెప్తున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీరు ఏదైతే కావాలి అనుకున్నారో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా మిమ్మల్ని చేరుతుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఛానల్లో కూడా రీసెంట్గా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా, హీలింగ్ కోర్సెస్ కావాలన్నా, ఈటీఎఫ్ హీలింగ్, ట్యాపింగ్ హీలింగ్ కోర్స్ కావచ్చు, అలాగే రేకి కావచ్చు, ఏంజల్ హీలింగ్ కోర్స్ కావచ్చు, అన్నీ కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి. మళ్ళీ మరిన్ని డీటెయిల్స్ కోసం మెసేజ్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నా సరే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.